హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే, మీరు ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లోనో సెకండ్ ఇయర్లోనో ఖచ్చితంగా ఒక ల్యాప్టాప్ అయితే తీసుకోండి. ఓకే, సో ఈ ల్యాప్టాప్ అన్నది మీ యొక్క ఇంజనీరింగ్ కెరీర్ని ఓకే, ఓన్లీ ఇంజనీర్సే కాదు, సో ఎవరు గ్రాడ్యుయేట్స్ అయినా సరే ప్రతి ఒక్కరికి ఏంటంటే ల్యాప్టాప్ ఉన్నది అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే మీ దగ్గర ల్యాప్టాప్ ఉందో మీరు ఏంటంటే ఇంటర్నెట్ యూజ్ చేసుకుని మీరు ఎక్స్ట్రా స్కిల్స్ అయితే మీరు గెయిన్ చేయొచ్చు. లైక్ వెబ్ డిజైనింగ్ అవ్వచ్చు, లోగో గ్రాఫిక్ డిజైనింగ్ అవ్వచ్చు, వీడియో ఎడిటింగ్ అవ్వచ్చు. ఇటువంటి స్కిల్స్ని మీరు యూట్యూబ్ ద్వారా సో ఎటువంటి అమౌంట్ స్పెండ్ చేయకుండా యూట్యూబ్లో మనం లాట్ ఆఫ్ కోర్సులు అయితే ఉన్నాయో ఆ కోర్సెస్ ద్వారా మనం ఈ పర్టికులర్ స్కిల్స్ అని మీరు ఎక్వైరీ చేసి మీరు కాలేజీలో ఉండగానే ఓకే, అది మీరు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లోనో థర్డ్ ఇయర్లోనో మీరు ల్యాప్టాప్ తీసుకుంటే మీరు ఫోర్త్ ఇయర్ వచ్చేటప్పటికి మీరు ఏదో స్కిల్ మీరు మాస్టర్ అవ్వచ్చు. ఓకే, సో ఏంటంటే ఓన్లీ అకాడమిక్ సబ్జెక్ట్స్ తోటి స్టిక్ అయిపోకుండా సో ఏంటంటే మీ ఓన్ ఒక ల్యాప్టాప్ తీసుకుని ఆ ల్యాప్టాప్ ద్వారా మీరు డిఫరెంట్ స్కిల్స్ అయితే ఎర్న్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి నేను ఇంజనీరింగ్ ఉన్నప్పుడు నేను అరౌండ్ సెకండ్ ఇయర్లో అనుకుంటా సో ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది. సో ఆ ల్యాప్టాప్ తీసుకోవడం అన్నది నా యొక్క లైఫ్లో గేమ్ చేంజింగ్. ఓకే, ఈ ల్యాప్టాప్ తీసుకోవడం ద్వారా ఏంటంటే నేను ఎక్కువ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాకుండా స్కిల్స్కి ఎక్కువ యూజ్ చేశాను. సో లైక్ వెబ్ డిజైన్ నేర్చుకోవడం, లేకపోతే పోస్టర్స్ డిజైన్ చేయడం, వీడియో ఎడిటింగ్ చేయడం, ఇటువంటి స్కిల్స్ కాలేజీలో ఉన్నప్పుడే నేర్చుకోవడం వల్ల ఇప్పుడు ఏంటంటే అదే స్కిల్స్తో నేనంటే లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతున్నాను. సో కాబట్టి ఏంటంటే మీకు హైగా రికమెండ్ చేసేది మీరు ఇంజనీరింగ్లో ఉన్నప్పుడే సో ఓకే, మీ గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడే ఒక ల్యాప్టాప్ అయితే తీసుకోండి. సో ఓకే, ల్యాప్టాప్ ఏంటంటే మనకి బేసిక్ ల్యాప్టాప్ తీసుకున్నా సరిపోతే 20,000 25,000. సో మీరు బేర్ చేయాలనుకుంటే అట్లీస్ట్ సెకండ్స్లో అయినా తీసుకోండి. సో నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మీరు గ్రాడ్యుయేషన్ ఉన్నప్పుడు మీరు ల్యాప్టాప్ తీసుకుని ఇంటర్నెట్ యూజ్ చేయడం మీరు మొదలు పెడితే ఒక ఇంటర్నెట్లో డిఫరెంట్ థింగ్స్ని ఎక్స్ప్లోర్ చేయడం మొదలు పెడితే థింగ్స్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. మీ యొక్క లైఫ్లో అనేది చెప్పలేని ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీ లైఫ్లో కలుగుతుంది. ఓకే, సో కాబట్టి ఒక ల్యాప్టాప్ అయితే తీసుకోండి. సో ల్యాప్టాప్ తీసుకుని సో అదేనే జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ యూజ్ చేసేలాగైతే తీసుకోకండి. ఓకే, ఒక స్కిల్ నేర్చుకుని ఆ స్కిల్ తోటి మీరు ఒక లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ కలిగించుకునే విధంగా ఉండడానికి సో ల్యాప్టాప్ తీసుకోమని నేను రికమెండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.